కాంగ్రెస్ హీన చరిత్ర మిస్ అయినా. ఈ ఫోటోలు ఏంది గిరీష్ భాయ్, ఇందిరాగాంధీ ఫోటో పెట్టినావు, పక్కకేంది మంచిగా యంగ్ పిల్లగాడిని పెట్టినావు అని అంటే, పిల్లగాడు కాదు, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక దిగ్గజం శరద్ పవార్ గారు. ఆయన 1978లోనే తన చిన్న వయసు ఉన్నప్పుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. ఇందిరాగాంధీ అండదండలు చాలుండే ఆయనకు. అయితే ఒకసారి ఏమైపోయింది అని అంటే, శరద్ పవార్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జర హైకమాండ్ని నెగ్లెక్ట్ చేసుడు స్టార్ట్ చేసిండు. హఠాసావానికి ఘటానని. ఆయనకు తెలియదు కదా కాంగ్రెస్ ఇంత క్రూరంగా పనిచేస్తుందనని, సొంత నాయకులను కూడా వదిలిపెట్టదనని. కాంగ్రెస్ ఈయన చరిత్ర చూడండి. ఇప్పుడు సంజయ్ గాంధీ పేరునే ఉంటారు మీరు. బాగా బాంబే వస్తుండే. బాంబే ఎందుకు వస్తుండే అని నన్ను అడగొద్దు. మళ్ళీ నేను నోరు ఇప్పుడు సురు చేసింది అంటే మళ్ళీ ధర్మేందర్ని గుంజుకురావాల్సి వస్తుంది. ధర్మేందర్ని ఎందుకు గుంజుకొస్తుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. బాంబే ఎందుకు వస్తాడు, ఆడ ఏముంటుంది, ఏ వుడ్ ఉంటుంది, టచ్ వుడ్, నా నోరిపోకుండ్రి. సో ఇక చీకటి రహస్యాలు ధర్మేందర్కి తెలుసు, మన సంజయ్ గాంధీకి తెలుసు. కాకపోతే నేను ధర్మేందర్ గారికి చాలా సమర్థిస్తా. సంజయ్ గాంధీతో కూడా ఢీ అంటే ఢీ కొట్టిండు. మొగోడ్రబాయ్ ధర్మేంద్ర అనంట. తర్వాత ఎప్పుడన్నా ఫోన్ చేసి అడుగురి చెప్తా. అయితే సంజయ్ గాంధీ బాంబేకి వస్తే జనరల్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోయి రిసీవ్ చేసుకుంటుండే ఈ సంజయ్ గాంధీని. అయితే ఒకరోజు సంజయ్ గాంధీ ఎయిర్పోర్ట్కి పోతే మనోడు పోలే, శరద్ పవార్ పోలే. ఏంది పోయేది, నేను ముఖ్యమంత్రి, ఆయన ఒక నార్మల్ మనిషి, ఆయన వారానికి ఒకసారి వస్తాడు బాంబేకి. ఎందుకు వస్తాడో దేవుడికి తెలుసు. నేనేం పోవాలా ప్రతిసారి ముఖ్యమంత్రి అయ్యి నేను పోవాలా అని చెప్పి ఆయన అన్నాడు. అన్నాక సడన్గా ఏమైందంటే, సంజయ్ గాంధీకి ఇది జర సమజ్ కాలే. అట్లెట్లా నేను వస్తే ఇందిరాగాంధీ కొడుకుని, కాబోయే భావి ప్రధానిని, సూపర్ పవర్ ఉన్న హీమ్యాన్ని, స్పైడర్ మ్యాన్ని, బ్యాట్మ్యాన్ని, కాంగ్రెస్ మ్యాన్ని నన్ను రిసీవ్ చేసుకోనికి రాడా అని చెప్పి, మమ్మీ మహారాష్ట్ర ఎయిర్పోర్ట్లో నేను దిగినప్పుడు నన్ను రిసీవ్ చేసుకోనికి శరద్ పవార్ రాలేదే అని అన్నాడు. అనగానే అమ్మ కోపం వచ్చింది. అమ్మ పిలిపించింది శరద్ పవార్ గారిని. ఏమయ్యా గిట్లనంట గట్లనంట నువ్వేందో రాలేదు అని చెప్పి. ఆ డిస్కషన్ ఏమైందో భగవంతుడు కెరక, పరమేశ్వరుడు కెరక. పాపం మళ్ళీ ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి బాంబేలో దిగిండో లేదు, ఒక న్యూస్ నడుస్తున్నది. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలు, డీడీ న్యూస్లు ఉండే, అందులో నడుస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ లేక పీకేసి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసింది. మన ఎవరు, పూల్వాలా చాచా కూతురు ఇందిరాగాంధీ. ఇప్పటికీ 50 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టిన ఘనత, హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. సొంత పార్టీ నాయకులను కూడా ఇడిచిపెట్టకుండా అలా పోకడలలో ఏదన్నా తేడాలు వస్తే పొడిచి చంపిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. 35 సార్లు 12 సంవత్సరాలల్లా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. 15 సార్లు తన నెక్స్ట్ టర్మ్లా 1980 నుంచి 84 వరకు 15 సార్లు టోటల్ తన టెన్యూర్ ఆఫ్ పరిపాలనలా 50 సార్లు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఇది మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్.